కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత. ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. ట్రంప్ ఎక్కడంటే అక్కడ మనకు ఇలాన్ మస్క్ కనబడతాడు. ట్రంప్ కలిసే ముందు ఇలాన్ మస్క్ను కలవాలి, లేదా ట్రంప్ను కలిసాకన్నా కలవాలి. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా ట్రంప్ను కలిసే ముందు ఇలాన్ మస్క్ కూడా కలిశారు. ఇలా జెలెన్స్కీతో ట్రంప్ మాట్లాడితే ఇలాన్ మస్క్ ఉండాల్సిందే. అర్జెంటీనా ప్రెసిడెంట్తో మాట్లాడితే ఇలాన్ మస్క్ ఉండాల్సిందే. ఇలా ట్రంప్ పబ్లిక్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడితే పక్కనే ఇలాన్ మస్క్ ఉండాలి. సహజమే కదా. ఇలాన్ మస్క్ భారీగా డాలర్లు సమకూర్చాడు ట్రంప్ క్యాంపెయిన్కు. తన ప్లాట్ఫామ్ అనే ఎక్స్లో ట్రంప్కు భారీ ఎత్తున క్యాంపెయిన్కి అవకాశం ఇచ్చాడు. ఒక రకంగా ట్రంప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు ఇలాన్ మస్క్. అందుకే ట్రంప్కు ఒక పెద్ద అడ్వైజర్, ఇప్పుడు ట్రంప్కు అత్యంత ఇష్టమైన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి ఇప్పుడు ఇలాన్ మస్క్ నాయకత్వం కూడా వహిస్తున్నాడు. ఇక్కడ వరకు ఆశ్చర్యమేం లేదు. ఇప్పటికే అపోజిషన్ డెమోక్రటిక్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. ఈ ఇలాన్ మస్క్ ఎవరు, అసలు ప్రజలు అమెరికన్లు ట్రంప్ కోటేశారా, మస్క్ కోటేశారా? ఇలాన్ మస్క్ ఇది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, డొనాల్డ్ ట్రంప్ ఇది వైస్ ప్రెసిడెంట్ అంటూ మీమ్స్ వస్తున్నాయి. అయినా ట్రంప్ అయితే తగ్గేదే లేదు, నాతో పాటు మా మస్క్ ఉండాల్సిందే అంటున్నాడు. ఇలాన్ మస్క్ కూడా వరల్డ్ లీడర్స్ని టార్గెట్ చేస్తున్నాడు. జర్మన్ ఛాన్సలర్ని అటాక్ చేశాడు, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ని అటాక్ చేశాడు. ఒక్క చైనా వాళ్ళని తప్ప అందరిపైన అటాక్ చేస్తున్నాడు. చైనాను మాత్రం ఏమీ అనడం లేదు, ఎందుకంటే చైనాలో ఆయన టెస్లా కార్లు అమ్ముకోవాలి కనుక. ఈ మధ్య ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని ట్రంప్ తిడితే ఇలాన్ మస్క్ కూడా తిట్టేశాడు. ఇలా వరల్డ్ లీడర్లను తిడుతున్నాడు. ఇలా ఇలాన్ మస్క్ చేయని పని అంటే ఏం లేదు. కానీ మీరు వీడియోలో ఫోటోలో చూసుంటారు, ఇలాన్ మస్క్ కొడుకు కూడా కనబడుతున్నాడు. ట్రంప్ మస్క్తో పాటు 4 ఏళ్ళ ఇలాన్ మస్క్ కొడుకు కూడా ఫ్రీక్వెంట్గా కనబడుతున్నాడు మనకు. ట్రంప్తో ప్రెస్ కాన్ఫరెన్స్లో హాజరవుతున్నాడు, ట్రంప్ ఆఫీసులో తిరుగుతున్నాడు. ఇలాన్ మస్క్ ఎక్కడుంటే అక్కడ 4 ఏళ్ళ కొడుకు కనబడుతున్నాడు. ఇలాన్ మస్క్ ఇంట్లో 4 ఏళ్ళ కొడుకుని చూసుకోవడానికి మనుషులు లేరా? డబ్బులు లేవా? మరి ఎందుకు తీసుకొస్తున్నాడు ఇక్కడికి? దాని వెనకాల ఏదో ఒక స్ట్రాటజీ ఉన్నట్టుంది. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మోడీని కలిశాడు. మోడీని కలిస్తే తన 3 పిల్లలు పట్టుకొని వెళ్ళాడు ఇలాన్ మస్క్. ఒక బ్రాండ్ అర్జెంటీనియన్ ప్రెసిడెంట్ కలిశాడు. అప్పుడు కూడా తన కొడుకుని పట్టుకొని వెళ్ళాడు ఇలాన్ మస్క్. మీరు ఎవరిని కలిసే ముందైనా, ఎవరిని కలిసినప్పుడైనా ఇలాన్ మస్క్ పిల్లలు పట్టుకొని తిరుగుతున్నాడు. అందులో ట్రంప్తో ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ అవుతుంటే ఇలాన్ మస్క్ అక్కడే ఆ 4 ఏళ్ళ కొడుకు కూడా వాడు ఆడుకుంటున్నాడు. వాడు ముక్కులో వేలు పెట్టి ఆ డెస్క్కు రాశాడు. ముక్కులో వేలు పెట్టడం పిల్లలకు కామనే. దాంతో ట్రంప్ ఆ డెస్క్నే మార్పించాడు. ఆ డెస్క్ ఇప్పటికీ 8 మంది యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్స్ వాడిన డెస్క్, మామూలు డెస్క్ కాదు అది. ట్రంప్ కన్నా ముందు 8 అమెరికన్ ప్రెసిడెంట్స్ ఆ డెస్క్ వాడారు. సో వీడు ఆ పిల్లవాడు ముక్కులో వేలు పెట్టి దాని మీద రాస్తే వెంటనే డెస్క్ మార్చాడు. ఈ తతంగం అంతా ఎందుకు జరుగుతోంది? ఇలాన్ మస్క్ ఎందుకు చేస్తున్నాడు? దీనికి కారణం ఏంటి? ఇలాన్ మస్క్ టెస్లా గురించి అడిగితే ప్రైమ్ మినిస్టర్ మోడీ తెలివిగా ఆ 3 కొడుకులు రావడానికి ఉపయోగించుకున్నాడు. ట్రంప్ మస్క్ తన పరివారంతో వచ్చాడు. అందువల్ల పరివారంతో కలిసినప్పుడు సీరియస్ చర్చలు ఏముంటే చాలా సుహృద్భావ వాతావరణంలో జరుగుతాయని తనకు మస్క్ జరిగిన చర్చల గురించి మాట్లాడుతూ ఇలాన్ మస్క్ పరివారం గురించి కూడా ప్రస్తావించాడు. కానీ మరి ఇది ఎందుకు చేస్తున్నాడు? ఎవరైనా అనుకోవచ్చు, ఇలాన్ మస్క్ చాలా గొప్ప ఫాదర్, ఆయన కొడుకు విడిచిపెట్టి ఉండలేడు, స్పేస్ ఎక్స్ ఫౌండరు, అయినా పిల్లలు వదిలేసిపోడు అని. ఇలాన్ మస్క్ మొత్తం 12 మంది చిల్డ్రన్, 12 చిల్డ్రన్. ఇప్పుడు ఈ 4 ఏళ్ళ పిల్లవాడు 7th చైల్డ్. అంటే వైట్ హౌస్లో కనబడుతున్న ట్రంప్తో ఉన్నప్పుడు కనబడుతున్న బిడ్డ 4th చైల్డ్, సరే 7th చైల్డ్ 12 మందిలో.
మరి ఎందుకు ఇలా తిరుగుతున్నాడు? ఆ 4 ఏళ్ల పిల్లవాడు మదర్ కూడా ఓ పబ్లిక్గానే చెప్పింది, ఇది పద్ధతి కాదు నా కొడుకును అలా పబ్లిక్గా తిప్పడం అని. మళ్ళీ ఎక్కడో కాదు, ట్రంప్ ఇలాన్ మస్క్ ఉన్న ఎక్స్లోనే ఆమె పోస్ట్ చేసింది, ఇలా నా కొడుకును బహిరంగంగా పబ్లిక్గా తిప్పడం కరెక్ట్ కాదని. కానీ మరి అమెరికా కదా, మదర్కి రైట్స్ ఉంటాయి, ఫాదర్ రైట్స్ ఉంటాయి, పిల్లలపైన మన దగ్గర కూడా ఉంటాయి. అందువల్ల మన దగ్గర కనీసం సోషల్ నామ్స్, కల్చరల్ నామ్స్ ఉంటాయి. అమెరికాలో ఈక్వాలిటీ కదా, అందువల్ల తండ్రి ఇష్టం తండ్రి, తల్లి ఇష్టం తల్లి. సో అందువల్ల మస్క్ తీసుకొని తిరుగుతున్నాడు. పోనీ మస్క్ ఒక గొప్ప పేరెంట్ అనుకుందామా అంటే, ఆయన ఫస్ట్ వైఫ్ డాటర్ ఓపెన్గానే ఇలాన్ మస్క్ను వ్యతిరేకిస్తూ ఈజ్ అ క్రూయల్ ఫాదర్, అబ్సెంట్ ఫాదర్ అని మాట్లాడాడు. నేను మీడియాలో చదివాను, ఇది ట్రాన్స్జెండర్ డాటర్ని, బట్ ఐ డోంట్ నో సబ్జెక్ట్ టు కరెక్షన్. బట్ ఏదైనా ఆమె బహిరంగంగానే ఇలాన్ మస్క్ ఈజ్ ఎ క్రూయల్ ఫాదర్, అబ్సెంట్ ఫాదర్ అని తండ్రిని విమర్శించింది. మరి ఎందుకు ఇలాన్ మస్క్ గొప్ప పేరెంట్ కావడం వల్ల చేస్తున్నాడా అంటే, ఆయన డాక్టరే ఆమెను విమర్శిస్తోంది, ఆయన భార్య వద్దంటోంది, అయినా తీసుకొచ్చున్నాడు. దీన్ని చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు అనేది ఏంటంటే, దిస్ ఈజ్ ఎ పిఆర్ స్ట్రాటజీ. అంటే ఒక పర్సనలైజ్డ్ ఇమేజ్ ప్రజలకు ఇవ్వటానికి, సమాజానికి ఇవ్వటానికి. చూడు, ఇలాన్ మస్క్ భార్యతో కనబడ్డా, పేరెంట్స్తో కనబడ్డా ఒక పాజిటివ్ ఇన్వెషన్. ఇప్పుడు మీరు ఎక్కడికైనా మ్యారేజ్కి వెళ్ళండి, ఒక్కరే వెళ్ళండి, అదే ఫ్యామిలీతో వెళ్ళండి, ఆ ఫ్యామిలీ టచ్ ఉంటుంది, ఆ ఎమోషనల్ టచ్ ఉంటుంది. అందువల్ల తన పబ్లిక్ యాక్టివిటీస్కు ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చే పిఆర్ స్ట్రాటజీలో, పబ్లిక్ రిలేషన్ స్ట్రాటజీలో, తన ఇమేజ్ బిల్డింగ్ స్ట్రాటజీలో భాగంగా ఇలాన్ మస్క్ ఇలా తన కొడుకుల్ని, తన పిల్లల్ని బయటకు తీసుకొస్తున్నాడు అన్నది విమర్శ. ఇలాన్ మస్కే కాదు, న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ అనుకుంటాను, న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఏకంగా యునైటెడ్ నేషన్స్లో మాట్లాడేటప్పుడే బిడ్డతో సహా వచ్చి మాట్లాడింది. ప్రైమ్ మినిస్టర్కు బిడ్డను పట్టుకున్న వాళ్ళు ఉండరా యునైటెడ్ నేషన్లో మాట్లాడే సమయంలో? కానీ అదొక మెసేజ్, చూడండి హౌ కేరింగ్ ద పర్సన్ ఈజ్ అని, పేరెంట్ ఎంత కేరింగ్గా ఉన్నారు అని. అలాగే ఆస్ట్రేలియన్ సెనేటర్ పార్లమెంట్లో ఓటు వేసేటప్పుడు బిడ్డను చేతిలో పట్టుకొని వెళ్ళి ఓటేశారు. అందువల్ల రాజకీయ నాయకులు ఒక ఎత్తుగడలో భాగంగా, ఒక పబ్లిక్ రిలేషన్ స్ట్రాటజీలో భాగంగా ఈ పని చేస్తుంటారు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఈ దేశంలో, మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ లక్షలాది మంది పేరెంట్స్కు నిజంగా అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒకరోజు ఇంట్లో చాలామంది ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి, ఒకప్పట్లాగా జాయింట్ ఫ్యామిలీసు, ఇంట్లో అత్తమామ చూసుకోవడమో, తల్లిదండ్రులు చూసుకోవడం వాళ్ళు ఉండరు. సో ఒకరోజు ఏదైనా కారణరీత్యా స్కూలు క్యాన్సిల్ అయ్యి స్కూల్కి హాలిడే ప్రకటించి ముందుగా ఇంటికి రావచ్చు. ఇలాంటి అనేక సందర్భాల్లో బిడ్డను విడిచిపెట్టి రావడం కూడా సాధ్యం కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉండదు, ఆఫీస్లో వర్క్ ఉంటుంది. ముఖ్యంగా మదర్స్ చాలా కష్టపడుతుంటారు, చాలా ఇబ్బంది పడుతుంటారు, చాలా ఎమోషనల్ స్ట్రెస్కి గురవుతుంటారు. ఎందుకంటే ఇక్కడ వర్క్ చేసుకుంటుంటారు, అక్కడ 2 ఏళ్ళ బిడ్డ, 3 ఏళ్ళ బిడ్డ పక్కింట్లో ఆడుకోవడము, లేదా పాలు తాగిందో లేదో, లేదా బిడ్డ ఆరోగ్యంగా ఉన్నదో లేదో, ఎలా ఆ బిడ్డ ఎక్కడ ఆడుకోగా ఏదైనా దెబ్బ తగిలిందో, ఇలా మాతృ హృదయం కరిగిపోతుంటుంది. రూల్స్ చెప్తాయి, ఎక్కడైనా ఉమెన్ చిల్డ్రన్ ఉన్న ఉమెన్ ఉంటే డే కేర్ ఫెసిలిటీస్ ఉండాలని. కానీ అలాంటి ఎక్కడ అన్ని చోట్ల ఉందా అంటే చాలా తక్కువ. ఈవెన్ అమెరికా లాంటి దేశంలోనే 56% ఆఫ్ ప్లేసెస్లో ఇవాళ డే కేర్ ఫెసిలిటీ ఇలాంటివి పెడుతున్నారు. కానీ మన దేశంలో ఇంకా చాలా చోట్ల అమలుకి కాదు, ఆన్ పేపర్ ఉన్నా కూడా. కానీ పిల్లల్ని రాణిస్తూ తమ ఆఫీసులకు, వర్క్ ప్లేస్లకు పిల్లల్ని తీసుకురావచ్చని చెప్పి చట్టాలు చేసిన దేశాలు కూడా ఉన్నాయి. కానీ అన్ని దేశాల్లో ఇది ఉండదు. మనలాంటి దేశంలో ఇది లగ్జరీ. పిల్లల్ని ఆఫీస్ తీసుకొచ్చి ఆఫీస్ పని చేస్తున్నప్పుడు పిల్లలు కూడా, అంతేకాదు ఇతర ఎంప్లాయీస్ డిస్టర్బెన్స్గా ఫీల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందరూ కూడా వచ్చిన పిల్లల్ని ఆ రకంగా యాక్సెప్ట్ చేస్తారా, టాలరేట్ చేస్తారా? పిల్లలు కదా, పని చేయనిస్తారా? పని చేయనినప్పుడు ఆ ఇరిటేషన్ బాస్లు ఒప్పుకుంటారా? మరి అలాంటప్పుడు కనీసం ఆ తల్లికి ఉపశమనంలాగా ఒక కంపల్సరీ డే కేర్ ఫెసిలిటీ పక్కనే ఉంటే ధైర్యంగా ఆ మదర్ పని చేయగలుగుతుంది. కానీ ఆ ఫెసిలిటీ ఉందా? అందువల్ల అదే అవసరం ఉన్న లక్షలాది మంది పేరెంట్స్కి ఈ లగ్జరీ లేదు. అవసరం లేకపోయినా ఇలాన్ మస్క్ మాత్రం ఈ లగ్జరీ ఎంజాయ్ చేస్తున్నాడు.